వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ కబాబ్ చేస్తున్నాను. వేడి కోసం నూనె పెట్టుకున్నాను. కాకరకాయలు సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది గట్టిగా పిండుకోవాలి. సింపుల్ అయిపోతుందండి. సింపుల్ అంటే సింపుల్. ఇలా తరిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసుకుంటే దీని చేదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము కబాబ్ పిండి ఉంటుంది కదా, అది కలుపుకోవడం అంతే. నూనె బాగా వేడిగా ఉండాలి. దీంట్లోనే తేమ ఉంటుంది కాబట్టి మనకు నీళ్ళు అవసరం ఉండదు. ఇప్పుడు నూనె వేడైపోయింది. చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. మనము రౌండ్గానా కోసుకోవచ్చు, ఇట్లా పొడుగుగానా కోసేయచ్చు. మన ఇష్టం, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. మన కబాబ్ రెడీ అయిపోయిందండి. అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా. నూనె వేడి ఉంటే జస్ట్ అంటే ఒక 10 minutesలో అయిపోతాయి. మా కాకరకాయ కబాబ్ రెడీ అయిపోయింది. ఇది వెజిటేరియన్స్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా నేను చేసినట్టు చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.